వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అఘోరీలను 420 సెక్షన్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. జ్యోతిష్పేటం శిష్యులు గోవిందానంద సరస్వతి స్వామీజీ డిమాండ్. మణికొండలో అగ్ని ప్రమాదం, 9వ అంతస్తుల మంటలు. పివి సునీల్ కుమార్కి లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ డిమాండ్. జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించండి. కేంద్ర మంత్రికి ఈటెల రిక్వెస్ట్. అదానికి మద్దతు పలికిన బీజేపీ ఎంపీ, కాంగ్రెస్పై సీరియస్. కర్ణాటక పంపాక్షేత్ర సాధకులు గోవిందానంద సరస్వతి స్వామీజీ ఏపీలో కృష్ణా జిల్లా గంగవరంకు 5 రోజుల పాటు విద్యాయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ 4 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్లు చెప్పారు. అఘోరీ, నకిలీ స్వామీజీలు, నకిలీ పీఠాధిపతులను చెప్పుకుంటూ కొందరు తిరుగుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి స్వాములు మాయమాటలు చెప్పి ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ అఘోరీపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. అంతేకాకుండా 420 సెక్షన్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ద్వారకా, బద్రి, జ్యోతిష్పేటం శిష్యులు గోవిందానంద సరస్వతి స్వామీజీ డిమాండ్ చేశారు. ఇలాంటి నకిలీ అఘోరీలు రోడ్లపై తిరిగేటప్పుడు ఎదిరించాలని ప్రజలను ఆయన సూచించారు. ప్రభుత్వాలు ఇలాంటి అఘోరీలను కఠిన నిర్ణయం తీసుకుని శిక్షిస్తే వీళ్ళ భూతం వదులుతుందన్నారు. భారతదేశంలో అఘోరీలు, నాగ సన్యాసులు ఎక్కడ ఉంటారో మాకు తెలుసని పేర్కొన్నారు. 2025లో మహాకుంభం రానుందని, జగద్గురు శంకరాచార్యులు నిజమైన సైన్యం అఘోరీలు, అఖండాలు ఇక్కడికి వస్తారని ఆయన తెలిపారు. నగరంలోని మణికొండ పరిధిలోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐపీఎల్ అపార్ట్మెంట్ 9వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్ వాసుల భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో 3 రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది. అక్కడ వెలిగించిన దీపం బుధవారం కింద పడింది. దీనితో మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయపాల్ను అరెస్ట్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని రఘురామ తెలిపారు. రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ఎన్నో దందాలు చేశారని, నేడు ఆయన పాపం పండిందని డిప్యూటీ స్పీకర్ అన్నారు. కస్టోడియల్ టార్చర్లో అసలు కుట్రదారు ఏపీసీఐడీ మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ అని రఘురామ చెప్పారు. అందరూ కలిసి కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని శిక్షించడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని రఘురామ అన్నారు. ప్రధాన నిందితుడు పివి సునీల్ కుమార్ తులసివనంలో గంజాయి మొక్క లాంటి వ్యక్తిని ఆయన ధ్వజమెత్తారు. పివి సునీల్ కుమార్కి లుకౌట్ నోటీసులు ఇవ్వాలని రఘురామ కోరారు. కాగా రఘురామ కేసులో నిన్న ఒంగోలు పోలీసులు విజయపాల్ను అరెస్ట్ చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు వినతిపత్రాలను అందజేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో పలు ఆర్యూబీ, ఆర్ఓబీ పనుల కోసం విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న రైల్వే పనులను పూర్తి చేయాలని కోరారు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లను నిలుపుదల చేయాలని కూడా కోరారు. కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరారు. రాజకీయం కోసమే అదానీ వ్యవహారాన్ని గ్రేస్ రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఎంపీ మహేష్ జన్మలాని మండిపడ్డారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా కోర్టులో వచ్చిన ఆరోపణలను గుడ్డిగా అనుసరించడం సరికాదని అన్నారు. భారత గ్రోత్ స్టోరీని అడ్డుకునే కుట్రతోనే అమెరికా ఆరోపణలు చేస్తుందని చెప్పారు. భారత శత్రుదేశాలతో కూడా పోటీపడి అదానీ గ్రూప్ కాంట్రాక్టులు పొందిందని అన్నారు. ఇలాంటి ఆరోపణలు భారత ప్రయోజనాలకు విరుద్ధమని ప్రకటించారు. విద్యుత్ కాంట్రాక్టుల కోసమే కొన్ని సంస్థలకు, కొందరు అధికారులకు అదానీ లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. అమెరికా ఛార్జ్షీట్లో పేరు లేదు, వివరణ లేదని అన్నారు. ఎవరు లంచం ఇచ్చారో, ఎలా లంచం ఇచ్చారో కూడా పేర్కొనలేదని చెప్పారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.